కొన్ని పండగలు కొన్ని ప్రాంతాలకి, కొన్ని పండగలు కొన్ని ఊర్లకు, కొన్ని పండగలకు కొన్ని దేశాలకి మాత్రమే పరిమితం అవుతాయి. కానీ క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల వారు జరుపుకునే ఉన్నతమైన పండుగ క్రిస్మస్ పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని క్రిస్మస్ పండుగ ఉన్నతమైన పండుగగా ఉన్నదంటే బిడ్డలారా, ఇది అకస్మాత్తుగా జరిగింది కాదు, కానీ ది ప్రెడిక్టెడ్ మెస్సయా, ఈ మెస్సయా అనే వ్యక్తి అకస్మాత్తుగా ఈ భూలోకానికి రాలేదండి. ఆయన ఎవరంటే ప్రవక్త ద్వారా ప్రవచించబడిన మెస్సయ్య. హల్లెలూయా. అంటే ప్రవక్త అయిన యెషయా ద్వారా ముందుగానే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆ ప్రవచనం ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం ద్వారా పలికించబడ్డాడు. ఎప్పుడో, హల్లెలూయా, కొన్ని వందల సంవత్సరాలకు ముందే యెషయా ప్రవచించాడండి. యెషయా పుస్తకము 9వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు, For to us a child is born, to us a son is given, and the government will be on his shoulders, and he will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచనము ఆయన ఎవరో అనేది ఆయన పేరు తెలియజేస్తున్నానండి. ట్రాన్స్మిటెడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆన్ ది time in the future when the Messiah would become a flesh and blood, gives us his names. పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించబడిన యెషయా ఆ రక్త మాంసములు గలవాడిగా మెస్సయ్య ఈ లోకానికి వస్తాడని, ఆయన పేరు ఈ విధంగా ఉంటుందని ప్రవచించారు. వాట్ నేమ్స్ దే ఆర్? ఆ పేర్లు ఏంటంటే దే ఆర్ ఆల్ డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. ఆ పేర్లు దేవుని యొక్క ప్రవర్తనను వ్యక్తపరుస్తున్నాయి, తెలియజేస్తున్నాయి ఏంటండి. లెట్స్ కన్సిడర్ ఈచ్ వన్. ఈరోజు ఎన్ని పేర్లు ఉన్నాయి? ఎన్ని పేర్లు ఉన్నాయి మొత్తం మీరు చెప్పండి. 4 పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు ఉన్నాయి? ఎన్ని పేర్లు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయమ్మా? మొత్తం 4 పేర్లు ఉన్నాయి. ఇంగ్లీష్లో చూసినప్పుడు వండర్ఫుల్ కౌన్సిలర్ అంటే, తెలుగు వచ్చేసరికి దాన్ని డివైడ్ చేశారు. ఆ పదమంతా ఒకటే అనమాట. వండర్ఫుల్ కౌన్సిలర్, ఆశ్చర్యకరమైన సలహాదారుడు అంటే అండి. హల్లెలూయా. రెండోది ఎవరంటే అండి, బలవంతుడైన దేవుడు అంట, మైటీ గాడ్. మూడోది ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఎవరంటే ఆయన నిత్యుడగు తండ్రి. నాలుగోది ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానమునకు అధిపతి. హల్లెలూయా. ఈరోజు ఆయన ఎవరు అనేది 4 పేర్లు చెప్పారు. ఆ పేర్లు మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వండర్ఫుల్ కౌన్సిలర్, వండర్ఫుల్ అనే పదము అనేది చూసినప్పుడు ఎప్పుడు వాడతాము? టు డిస్క్రైబ్ సంథింగ్. అక్కడ ఏదో ఒకటి స్పెషల్ అనేది, ఏదో ఒకటి సమ్వన్ అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ,
సాధారణమైన స్థితి కంటే అసాధారణమైన స్థితి, ఓ గుర్తించగలిగిన స్థితి అనేది అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఆశ్చర్యకరమైన అనే పదాన్ని, అద్భుతం అనే పదాన్ని మనం వాడతాం అన్నమాట. హల్లెలూయా. అంటే ఇక్కడ రాయబడిన మాట చూసినప్పుడు అద్భుతమైన సలహాదారుడు. ఈ లోకంలో ఎన్నో సలహాలు చెప్తారు, కానీ ఆ సలహాల కంటే మెస్సయ్య ఇచ్చే సలహాలు అద్భుతమైన అన్నమాట. హల్లెలూయా. దేవుని వాక్యము మనం వింటూ ఉంటే ఆయన చెప్పే సలహాలు ఎంతమంది పాటిస్తారో వారందరూ కూడా బ్లెస్ అవుతూ ఉన్నారు, దీవించబడుతున్నారు. హల్లెలూయా. The emphasis here is on God's counsel. ఎంతమంది అయితే ఆయన సలహాలు పాటిస్తున్నారో వారిని గొప్పవారిగా ఆ ప్రభు చేస్తూ ఉన్నాడు. It is a remarkable, extraordinary kind of counsel. He will be effective in planning and in executing his plan. ఆయన ప్రణాళికలని కూడా అద్భుతమైనవే, ఆశ్చర్యకరమైనవి అంటండి. హల్లెలూయా. ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు అన్నీ కూడా ఎలాంటివి అంటండి? ఆశ్చర్యకరమైన అంటండి. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ది ప్లాన్ దట్ గోస్ ఆల్ వే బ్యాక్ టు ది ఎటర్నిటీ పాస్ట్ ran. It goes during Christ's life on earth. గతమంతా తొలగిపోయి ఆ మెస్సయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు గతమంతా కూడా తొలగిపోయింది. ఆయన ద్వారా మాత్రమే నిత్యత్వం అనేది ఈ భూలోకములో ఉంచబడిందంటండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మాటలైపోయినాయా? మాట్లాడిన తర్వాత నేను చూద్దాం. The plan that goes all way back to eternity past ran. It goes during the Christ life on earth. క్రీస్తు ప్రభు జీవితము ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే నిత్య జీవం అనేది ఆయన ద్వారా మాత్రమే ఉందంటండి. ఎందుకనంటే ఆది కాలములో ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి మానవాళి అంతా కూడా ఏమైందంటే పాపము శాపముగా మారిపోయింది. ఆ శాపాన్ని తొలగించడానికి ఈ లోకములో చూసినప్పుడు ఆ ధర్మశాస్త్ర కాలములో కోడెలను, పౌరములను, పొట్టేళ్లను బలి అర్పిస్తూ ఉంటూ ఉన్నారు. అలా అర్పిస్తూ ఉంటే కోడ రక్తము వలన, మేకల రక్తం వలన, పొట్టేల రక్తం వలన పాప క్షమాపణ కలగదు. కనుక దేవుడే మానవుడుగా రక్తమాంసాలు గలవాడిగా ఈ భూలోకానికి వచ్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటలు చూసినప్పుడు హిస్ ప్లాన్ ఈజ్ కాంప్రహెన్సివ్ అండ్ ఎఫెక్టివ్. ఆయన యొక్క ప్రణాళికలన్నీ కూడా ఎలాంటివంటే సమర్థవంతమైనవి అంటండి, ప్రభావితవంతమైనవి అంటండి. హల్లెలూయా. Furthermore, the counsel that he gives is always right. ప్రతి సమయమున ఆయన ఇచ్చే ఆలోచన అనేది సరి అయినదే. హల్లెలూయా. అవునండి, ఆయన ఇచ్చే ఆలోచన ఎంతమంది అయితే ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వింటున్నారో ఆయన మంచి ఆలోచనను ఇచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. He will never get weak or faulty counsel from the Lord. ఆ ప్రభు యొద్ద నుండి మనం ఎక్కడ కూడా బలహీనమైన వారిగా మనము ఉండమంటే అండి. ఆయన సలహా తీసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా బలహీనులు అవరంటే అండి. ఆయన సలహాలు పొందుకున్న వాళ్ళు, ఆయన మాట విని ఆయన సలహాలను పొందుకున్న వాళ్ళు గొప్పవారుగానే అవుతారంటే అండి. హల్లెలూయా. అందుకని యు విల్ రీడ్ హిస్ వర్డ్. అందుకని ఆయన సలహా మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే అండి, దేవుని మాటను
చదవాలి. ఫైండ్ ప్రామిసెస్ దట్ యు కెన్ బ్యాంక్ ఆన్. దేవుని వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి మీ సొంతమో చేసుకోవాలి. యు కెన్ ట్రస్ట్ ఇన్. ఆ వాగ్దానాలను నువ్వు నమ్మాలి. హల్లెలూయా. అందుకని ప్రియజనులారా, వండర్ఫుల్ కౌన్సిలర్ ఆయన ఎవరంటే అండి, అద్భుతమైన సలహాదారుడు, ఆశ్చర్యకరమైన ఆలోచన కర్త. అయితే ఆయన మాటలు వింటూ ఉంటే ఆయన ఆలోచన నీకు ఇస్తాడు. నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటే నీకు ఆలోచన ఇవ్వడు. శ్రద్ధగా ఆయన మాట వింటూ ఉంటే ఆయన నీకు ఆలోచన ఇస్తాడు. ఆయన ఆలోచనలు ఎంతో మంది జీవితాల్ని గొప్పగా చేసినాయి. ఆయన ఆలోచనలు ఎంతో మందిని దీవించినాయి. ఆయన ఆలోచన ఎంతో మందిని సేదతీర్చినాయి, గొప్పవారిగా చేసినాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రవచించబడిన మెస్సయ్య ఎవరంటే వండర్ఫుల్ కౌన్సిలర్. ఆయన ఇచ్చే ఆలోచన అద్భుతమైన ఆలోచన. హల్లెలూయా. మానవులకి ఆలోచనలు వేరు, మానవులకి ఆలోచనలు వేరు. ఆయనకి ఆలోచన ఇట్ ఈస్ డిఫరెంట్. ఆయన ఆలోచన చాలా ఆ మానవుల ఆలోచన కంటే గొప్పదిగా ఉందన్నమాట. హల్లెలూయా. అందుకని అద్భుతమైన ఆలోచన ఉండండి అయితే. హల్లెలూయా. అందుకని ఇక ప్రవచిస్తూ ఉన్నాడు యెషయా 1వ ఆయన ఎవరంటే వండర్ఫుల్ కౌన్సిలర్ అని చెప్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన ఆలోచనకర్తని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆయన ఆలోచన మనకు కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానము చేయాలి, చదవాలి, ధ్యానము చేయాలి. ధ్యానం చేస్తుంటే ఆయన ఆలోచన మనము తెలుసుకోగలుగుతాం. ఆయన ఆలోచన నీకు తెలియజేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? మనం ఏం చేయాలి? ఆ ఆలోచన ప్రకారము నడుచుకోవాలి. ఆలోచన విన్న తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఆలోచన పక్కన పట్టేసి వాళ్ళు సొంతంగా ఆలోచన ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళు వారి జీవితాల్లో గొప్పవారుగా అవ్వకుండా అట్లాగే ఉండిపోతున్నారు. ఈరోజు దేవుని ఇచ్చిన ఆలోచన, ఆ మెసేజ్ ఇచ్చే ఆలోచన నీవు తెలుసుకుని ఆ ఆలోచన ప్రకారం నడుచుకుంటే నిన్ను గొప్ప వ్యక్తిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు వినే ప్రసంగాలు కావచ్చు, మీరు చదివే బైబిల్ గ్రంథంలో మాటలు కావచ్చు, ఏ ఆలోచన అయినా కానీ దేవుడు నీకు ఇస్తున్నప్పుడు పక్కన పెట్టమాక, వాడి ప్రకారం నడుచుకో. దేవుడిని గొప్ప వ్యక్తిగా చేస్తాడు. ఆయన అద్భుతమైన సలహాదారుగా ఉన్నాడు. ఆ సలహాని ఇస్తున్నప్పుడు ఏదో అన్నట్టుగా పక్కన పెట్టేసే మాట, అది అమలు చెయ్యి, నీ జీవితంలో అద్భుతం నువ్వు చూస్తావు. హల్లెలూయా. మాట్లాడు కూర్చుంటే వాక్యం చెప్తాయి ఇక్కడ. ఎంత సమయం నేను సగనం పాటించాలి మీకు? వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోండి అంతే. మైక్ ఇచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చిన మాట్లాడవాడు. రెండోది ఆయన ఎవరంటే బలవంతుడైన దేవుడు అంటే. ఎవరంటే ఆయన మైటీ గాడ్. నాట్ ఓన్లీ is this Messiah someone whose counsel is always right, but he is also strong enough to overcome all opposition. ఇప్పుడు చెప్పాను మళ్ళీ మొదలెట్టుకుంటున్నారు. డిసిప్లిన్ మీకు ఉండదా? మీకు డిసిప్లిన్ ఉండదా? అది ముందు చూసుకోవాలి. దాని పక్కన కూర్చోండి. ఎంత సమయం వద్ద పట్టాలి మీకు? మైక్ ఇచ్చిన కాడి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు మీరు. దేవుడు అంటే మీరు లెక్క పక్క ఏమి మీకేమి ఉండలేదు. అద్భుతమైన సలహాను ఇచ్చే ఆయన ఆలోచనకర్త. రెండోది ఆయన ఎవరంటే బలవంతుడైన దేవుడు.
ఈ బలవంతుడైన దేవుడు ఆయన మెస్సయ్య. నాట్ ఓన్లీ ఈజ్ దిస్ మెస్సయ్య, సమ్వన్ హూ కౌన్సిల్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆయన యొక్క సలహాలన్నీ కూడా సరైనవే, అయితే ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ ఇనఫ్ టు ఓవర్కమ్ ఆల్ ఒపోజిషన్స్. ప్రతి వ్యతిరేకత నుండి కూడా నిన్ను విడిపించడానికి శక్తి కలవాడంటండి. హల్లెలూయా. ఆయన ఆలోచనలు ఇస్తాడు, అద్భుతమైన ఆలోచనలు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రతి సమస్య నుండి, నీవు ఎదుర్కొంటున్న ప్రతి వ్యతిరేకత నుండి కూడా విడిపించగలిగిన శక్తి కలిగిన బలమైన దేవుడు. హల్లెలూయా. He is not only a wonder of planner. ఆయన ఒక అద్భుతమైన ప్రణాళికను ఇచ్చేవాడు మాత్రమే కాదు, సలహాన్ని ఇచ్చేవాడు మాత్రమే కాదు. ఆయన ఎవరంటే, బట్ హీ ఈజ్ ఆల్సో పవర్ఫుల్ ఇంప్లిమెంటర్. శక్తివంతమైన పని చేయగలిగిన వాడు. హల్లెలూయా. ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఆయన సలహా ఇవ్వటం మాత్రమే కాదు, కానీ ఆయన ఆ సలహా ఇవ్వటంతో పాటు ఆయన ఏం చేస్తాడంటే మనకు సహాయపడటానికి తన శక్తిని ఇస్తాడంటండి. హల్లెలూయా. ఈజ్ ఆల్సో ఏ పవర్ఫుల్ ఇంప్లిమెంటర్. శక్తివంతమైన పని చేసేవాడంటే అండి మన జీవితంలో. ఈజ్ సూపీరియస్ టు ఆల్ అదర్ ఇన్స్టెంట్. బయట ఉన్న శక్తుల అన్నిటికంటే ఆయన బలమైన శక్తి కలవాడంటండి. ఏ శక్తి కలవాడంటండి? బలమైన శక్తి కలవాడంటండి. హల్లెలూయా. అన్ని శక్తుల కంటే ప్రధానమైంది ఆయన శక్తి, గొప్పది. థింక్ ఆఫ్ ది పవర్. ఆ శక్తి గురించి నువ్వేం చేయాలంటే ఆలోచించాలి. He has over all the things that try to destroy us. ఈ లోకంలో అనేకమైన శక్తులు ఏం చేస్తాయి అంటే మనల్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాయి. ఏం చేయాలని చూస్తూ ఉంటాయి? సాతాను శక్తి. ఏంటమ్మా? సాతాను శక్తి ఏం చేయాలని చెప్తే ఏం చేస్తుందంటే, ఎప్పుడు ఈ కుటుంబం పతనమైపోవాలా, వీళ్ళు ఇట్లా పాడైపోవాలా అని సాతాను శక్తి కాసుకొని కూర్చుంటుందంటండి. ఎవరిని మింగుతామా, ఎవరిని పాడు చేద్దామా అని చెప్పి వాడంట కొంపకి తిరుగుతూ ఉంటాడంటండి. ఎక్కడ తిరుగుతాడంటండి? కొంపకంటే 10 వస్తాడు. మీ ఇంటికి వచ్చాడా? మీ ఇంటికి వచ్చాడా? వచ్చాడరా కదా? వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత నీవు దేవుని బిడ్డగా లేకపోతే నీ మీద జోలపడతాడు, నీలో వచ్చి ప్రవేశిస్తాడు. మీరు అందరినీ ఆడిస్తున్నాడు నమ్మట్టి. ఒక దెబ్బ వేయంగానే, ఒక మాట గట్టిగా మాట్లాడగానే వాడు వెళ్ళిపోయాడు. ఎంత సమయమైనా వాడు ఆడుకుంటాడు. పాస్ గారు అట్ట మాట్లాడేంటి, అంత దెబ్బ కొడతారా పాస్ గారు? ఎప్పుడైనా కొట్టాడు పాస్ గారు? ఎవరెవరో తెలిపడకుండా, ఎక్కడో గట్టిగా మాట్లాడకుండా వాడేమి వెళ్ళడో. నేను ఓర్పు పెట్టి ఎంతసేపు ఓర్పు పట్టాలి? ప్రేజను బిడ్డలారా, బలవంతుడైన దేవుడు ఎంత బలవంతుడంటే ఈ లోకంలో ఉన్న శక్తులన్నిటికంటే ఆయన బలమైన వాడంటే అండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన శక్తిని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే, he has over all the things that try to destroy us. ప్రతి సమయమున ఆ శక్తి ఏం చేస్తుంటే మన పాడు చేయాలని చూస్తూ ఉంటుంది. ఏది ఆ శక్తి? సాతాను శక్తి ఏం చేస్తుంట? పాడు చేయాలని చూస్తుంది. కానీ మన ప్రభు మనకి జీవం ఇవ్వాలని, మనం బ్రతికించడానికి కోసమే, మనము వాటి మీద జయము పొందడానికి ఈ మెస్సయ్యగా, ఏక బలమైన దేవుడుగా మీ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఏది మనం పాడు చేస్తుంటే, పాపం మనల్ని పాడు చేస్తుంది. పాపం మనల్ని ఏం చేస్తుందంట? పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది. చెయ్యి చేసేదాకా కూడా చెప్పండి నిద్ర పట్టనీదు. పాపం చేయి అక్కడ ఆ వస్తువు ఉంది, తీసుకురా. హల్లెలూయా. పాపము చెయ్యని వాడు ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తానే ఉంటుంది. పాపము శక్తి, దయ్యపు శక్తి ఒకటి, రెండోది పాపము శక్తి, మూడోది రోగపు శక్తి, డిజీజ్. ఓ రోగం వచ్చిందంటే ఏమవుతుందో కూడా తెలియదు కొన్నిసార్లు.
బతుకుతామా చచ్చిపోతామా అనేది కూడా తెలియదు. ఈ శక్తి ద్వారా, ఈ బలమైన దేవుడి ద్వారా ఇంకా బలహీనత ఏమవుతుందంటే అడ్రస్ లేకుండా పోతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏ బలహీనత నిన్ను ఆవరించిందో, ఏ బలహీనతతో నీవు ఉన్నావో, ఆ బలహీనత ఈ మెస్సియా వచ్చిన తర్వాత, ఈ బలమైన దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎంతమంది బాగుపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయాన్న ప్రార్థన చేస్తున్నాను, ఒక కుమార్తెకి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు కూడా అక్కడే ఉన్నాడు. వెంటనే అని చెప్పి వెంటనే నా ఒళ్ళు కూడా జల్లుమంది. వెంటనే పోయింది అని చెప్పాను, కానీ వెంటనే ఒంటి మీద నుంచి వెళ్ళిపోయింది. హల్లెలూయా. రోగం వెళ్ళిపోయింది. దేవుడి శక్తి అద్భుతం చేసింది. హల్లెలూయా. డాక్టర్లు అంటున్నారంట బీపీ ఎక్కువైంది. ఏమన్నారంట? బీపీ ఎక్కువైంది అని చెప్పి 5 టాబ్లెట్ పెట్టారంట. నేను అన్నాను అవసరం లేదమ్మా, ఈ అంట ఇలా 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 తిప్పుతుందంట. ఒకళ్ళేమో నీ వీక్నెస్ అమ్మా అని ఓ డాక్టర్ అంటే, ఓ డాక్టర్ ఏమో బీపీ బెల్ట్ పెట్టి వేసుకోమ్మా, వేసుకోవాల్సిందే అన్నాడంట. నేను అన్నాను అమ్మ ఏమీ కాదు, దేవుడు స్వస్థపరుస్తాడు, నీ బలహీనత అసలు నీ బలహీనత ఏమీ లేదమ్మా అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలవంతుడైన దేవుడు పాపం మీద జయించే శక్తి, సాతాను మీద జయించే శక్తి ఇస్తాడు, పాపం మీద జయించే శక్తి ఇస్తాడు. మూడోది రోగం మీద కూడా జయించే శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. మరణము మీద కూడా ఏం చేస్తాడండి? జయించే శక్తిని ఇస్తాడు. అటువంటి బలమైన దేవుడు. హల్లెలూయా. మొదటిగా మనం నేర్చుకున్న ఈ మెస్సయ్య ఎవరంటే అద్భుతమైన సలహాదారుడు, ఆశ్చర్యకరమైన ఆలోచన కర్త. నీకు ఆలోచన ఏం చేయాలో ఎట్టాలో తెలియకపోతే బైబిల్ గ్రంథం తెరిచి చదువు, నీకు ఆలోచన చెబుతాడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి రా, దేవుని మాటలు నీకు ఆలోచన చెబుతాడు. హల్లెలూయా. నువ్వు ఇదే చేసి విడిచిపెడతాకి ఇష్టపడ్డావు అనుకో, నీకు చెప్పడం. నువ్వు విడిచిపెడతావు అలవాటు చేసుకుంటున్నావు అనుకో, నీకు చెప్పడం. నువ్వు ఇని దాన్ని అమలుపరుచుకుంటా ఉంటే నీ జీవితంలో ఆయన చెబుతూనే వెళ్తాడు. హల్లెలూయా. అలా విన్న వాళ్ళందరూ కూడా ఎంతో గొప్పోళ్ళు అయ్యారు. ఇప్పుడు కూడా ఎంతో మంది గొప్పగా దీవించబడ్డారు. హల్లెలూయా. రెండోది నేర్చుకున్నాము, ఆయన ఎవరికి చెబుతున్నాడంటే యెషయా ప్రవక్త ప్రవచనం ద్వారా బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఆ బలవంతుడైన దేవుడు ఏం చేస్తాడంటే అండి, సాతాను మీద జయించే శక్తిని ఇస్తాడు. పాపం మీద, దీని మీద శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము, వీటి మీద జయించే శక్తిని ఇస్తాడు. రోగం మీద జోగాన్ని జయించే శక్తిని ఏమంటారు, మన బాడీలోనే రోగ నిరోధక శక్తిని కూడా దేవుడు పెట్టాడండి. హల్లెలూయా. మీ బ్లడ్ ఇన్ఫెక్షన్ జరిగింది అనుకోండి, మీరు ప్రశాంతంగా నిద్రపోండి, బ్లడ్ ఇన్ఫెక్షన్ తగ్గిపోద్ది. సరిపోయినంత నిద్ర లేనప్పుడు బ్లడ్ ఇన్ఫెక్షన్ అవుద్ది. బ్లడ్ ప్యూరిఫై అనేది సిస్టంలో, బాడీలో ఆల్టర్నేటివ్గా దేవుడే ఆ శక్తిని పెట్టాడు. నువ్వు సరిగ్గా నిద్రపోయి అనుకో, బ్లడ్ ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఆడికి ఇంజక్షన్ పడుచుకుంటావు, పెరిగిపోతావు. రోగ నిరోధక శక్తిని ఆల్టర్నేటివ్ నీ బాడీలో పెట్టాడు. కానీ ఈ బాడీని ఎట్లా పడితే అట్లా నువ్వు వాడేస్తూ ఉంటే నీకు బలహీనత వచ్చేస్తావు. అందుకని రోగ నిరోధక శక్తిని, డిసీజ్ మీద జయించే శక్తిని దేవుడు ఉంచాడంటే అండి. హల్లెలూయా. మరణం మీద కూడా జయించే శక్తిని ఇచ్చాడు. అందుకని ఆయన బలవంతుడైన దేవుడు. మూడోది ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఎవరంటే అండి ఈయన? నిత్యుడగు తండ్రి. ది మెసేజ్ ఈస్ ది కైండ్ ఆఫ్ ఫాదర్ హూ కేర్స్ ఫర్ దోస్ హూ can't take care of themselves and disciplines those who need to be reproved. వీరేపట్లరా ఈ నిత్యుడగు తండ్రి ఎవరంటే ఈ మెస్సయ్య.
ఈ మెస్సయ్య ఒక అద్భుతమైన తండ్రి అన్నమాట. కైండ్ ఆఫ్ ఫాదర్ హూ కేర్స్ ఫర్ దోస్ హూ కాంట్ టేక్ కేర్. కొన్నిసార్లు మనము జాగ్రత్త తీసుకోలేని సమయాల్లో మనం అన్ని జాగ్రత్తలు చూడండి తీసుకోలేము. ఆయన నిత్యం ఉండే తండ్రి మన ఏం చేస్తాడంటే జాగ్రత్త పరుస్తాడు. హల్లెలూయా. నిత్యము ఆయన ఏం చేస్తాడా, కన్నురు రెప్పపాటలు ఏం జరుగుద్దో మనకు తెలియదు. వాచ్మ్యాన్ పెట్టామనుకోండి, వాచ్మ్యాన్ ఏం చేస్తాడు, వాచ్మ్యాన్ కూడా కొనుక్కు వస్తుంది. కానీ మన దేవునికి కొనుక్కుబాటు చెప్పండి. మిమ్మల్ని కొడితే ఆయన కన్నుగుడ్డు కొట్టినట్టు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొనుక్కక ఎన్నడూ నిద్రించగా కంటి పాపలాగా కాబడేవాడు నిత్యుడగు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా డిసిప్లిన్గా ఉండాలో మనకు తెలీదు, కానీ తండ్రి మనకేం చేస్తాడండి, డిసిప్లిన్ని నేర్పిస్తాడండి అండి. హీఈస్ అ టెండర్. ఆయన ప్రేమ గల తండ్రి అంటే అండి. ఎవరంటే అండి, ప్రేమ గల తండ్రి. ఆయన ఎవరంటే ఫెయిత్ఫుల్, ఆయన నమ్మకమైన తండ్రి. ఎలాంటి వాడండి, ఆయన ప్రేమ కలిగిన వాడు, నమ్మకమైన వాడు. ఎ గార్డెన్, మనకి సపోర్ట్గా, పోషకుడుగా, అంటే మనకి తోడుగా. గార్డెన్ అంటే ఏమంటారు, సంరక్షకుడుగా ఉన్నాడంటే అండి. ఎ ప్రొవైడర్, మనకు పోషించేవాడిగా ఉన్నాడంటే తండ్రి. ఏం చేస్తాడు, పోషించేవాడిగా. ఎ లాయల్ ప్రెసెన్స్, అన్నీ కూడా సమకూర్చేవాడిగా. ఆల్ దీస్ థింగ్స్ వీ వాంట్ ఇన్ ఫాదర్. ఇవన్నీ కూడా తండ్రి దగ్గర నుంచి మనము పొందుకుంటాం అన్నమాట. హల్లెలూయా. God is everlasting, that kind of father, full of tender mercy. ఈ తండ్రి, ఈ మెస్సయ్య, ఈ తండ్రి ద్వారా, నిత్యుడగు తండ్రి ద్వారా ఆయన ప్రేమను, ఆయన దయను మనము పొందుకుంటామండి. అందుకని ఆయన ప్రవచిస్తూ, ఈ మెస్సయ్య ఎవరంటే నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి నిత్యము ఉండి ఏం చేస్తాడంటే మనని ఒక తండ్రి ఎలా ప్రేమిస్తాడో తన బిడ్డలను అలా ప్రేమిస్తాడు. ఓ తండ్రి తన బిడ్డల ఎడల ఎంత నమ్మకము కలిగిన వాడిగా ఉంటాడో అంత అంతకంటే ఎక్కువ నమ్మకము కలిగిన వాడిగా ఉంటాడంటండి. ఆయన ఓ తండ్రి తన బిడ్డలను ఎలా సంరక్షిస్తాడు, ఎలా కాపాడుతాడో, ఏ విధముగా తన బిడ్డలకు కావలసినన్ని సమకూరుస్తాడో, ఈ నిత్యుడగు తండ్రి నీకు ఏమి కావాలో అవన్నీ సమకూరుస్తాడంటండి. ప్రొవైడర్, నీకు ఏది కావాలో నిన్ను పోషించి నీకు సహాయం చేస్తే వాడిగా ఉన్నాడు. వాళ్ళు సహాయం చేయలేదా, వీళ్ళు సహాయం చేయలేదా, ఆ తండ్రి దగ్గర నీకు సహాయం ఉంది. హల్లెలూయా. ఆ తండ్రి దగ్గర నీకు సహాయము ఉంది. వచ్చేటప్పుడు ప్రభు నేను మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. ఈ మంత్లో ఒక బడ్జెట్ అవసరమై ఉంది ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడికి తెలియదా అని అంటే తెలుసు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే ఆయన ప్రొవైడ్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. డిసెంబర్ మాసం వచ్చిందంటే చాలా బరువు ఉంటుంది. గడుపుల మందిరము బరువు అయితే అది దేవుడే ప్రొవైడ్ చేస్తాడు. కనుక నిత్యుడగు తండ్రి, ఆ తండ్రి ఎప్పుడు మనకి తోడుగా ఉండి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఆల్ థింగ్స్ వి వాంట్ ఇన్ ఫాదర్. ఇవన్నీ కూడా మనము తండ్రి యొద్ద నుంచి మనము ఏం చేస్తామంట, కోరుకుంటాము, పొందుకుంటాము. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎవర్లాస్టింగ్, దట్ కైండ్ ఆఫ్ ఫాదర్. ఈ దేవుడు కూడా, ఈ మెస్సయ్య కూడా అలాంటి నిత్యమైన తండ్రిగా, నిత్యం మనకు తోడుగా ఉండే తండ్రిగా, సహాయం చేసే ప్రేమ కలిగిన దయగల తండ్రిగా మనకు ఉన్నాడు. హల్లెలూయా. 4వ మాట మనము ధ్యానం చేసుకున్నాం. ఆయన ఎవరంటే ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానమునకు అధిపతి. క్రైస్ట్ కాంకర్స్ అండ్ రిమూవ్స్ ఆల్ ఆఫ్ ది థింగ్స్ దట్ టేక్ అవే పీస్.
అన్నిటి మీద మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి మీద ఆయన జయాన్ని ఇచ్చి ఆయన చేస్తాడ అన్నిటి సమస్యలన్నిటిని తొలగించి ఆయన మనకు జయాన్ని ఇచ్చే వాడంటండి. హల్లెలూయా. జయాన్ని ఇచ్చి మనకు సమాధానాన్ని ఇస్తాడంటండి. హల్లెలూయా. క్రైస్ట్ కాంకర్స్. క్రీస్తు జయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. రిమూవ్ ఆల్ ఆఫ్ ది థింగ్స్. ప్రతి ఒక్క వాటిని కూడా తొలగించేవాడు. దట్ టేక్స్ అవే పీస్. నీ సమాధానాన్ని దోచుకునే ఏవేవి అంశాలు నీ జీవితంలో ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టేస్తారండి. హల్లెలూయా. నీకు సమాధానానికి మనశ్శాంతి లేకుండా చేసే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తారండి. హల్లెలూయా. ఏది నీకు సమాధానం లేకుండా చేస్తుంది? నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏది నీకు సమాధానం లేకుండా చేస్తుంది? ఏ పరిస్థితి నీకు సమాధానం లేకుండా చేస్తుంది? ఆ పరిస్థితులన్నీ కూడా ప్రభు ఏం చేస్తాడంటే తొలగిస్తాడంటండి. అన్నిటి మీద విజయం ఇచ్చి నీకు సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నాడంటండి. హల్లెలూయా. When he serves a king above all, who may call themselves king now, peace will resign and there will be no end to it. ప్రియమైన బిడ్డలారా, ఆయనే మనలో సమాధానకర్త అయిన సమాధానకు అధిపతిగా ఉండి మన జీవితాల్లో ఆయన ఏలుబడి చేస్తూ మనందరికీ కూడా ఏం చేస్తారంటే పరిపాలన, సమాధానాన్ని, ఆ నెమ్మదిని మన హృదయాల్లో ఏలుబడి చేసేవాడిగా ఉన్నాడంటండి. హల్లెలూయా. దేర్ విల్ బి నో ఎండ్ టు ఇట్. ఆ సమాధానం, ఆ శాంతి అనేది ఆగిపోయేది కాదు. హల్లెలూయా. సమాధానానికి అధిపతి అయితే మన సమాధానం ఇవ్వకుండా ఉంటాడా? మన శాంతి ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడే ఇవ్వడా? ఈ సమస్య కొంది, ఈ సమస్య కట్టకుంది అంచేపు నువ్వు ఆలోచించుకుంటూ కూర్చుంటు. సమాధానానికి అధిపతి అన్న ఆ ప్రభు, ఆ మెస్సీయ మనకు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పు, ఆయన ఏం చేస్తాడు? నీ సమాధానము ఇస్తాడు. హల్లెలూయా. అందుకని we cannot put that off. మనమైతే ఆ సమస్యని మనము తొలగించుకోలేం. కానీ how foolish to think that man and woman can make peace happen. ఏ పురుషుడు, స్త్రీ కూడా ఆ సమాధానాన్ని ఆయన ఇవ్వకపోతే పొందుకోలేడండి. పీస్ అమాంగ్ హ్యూమన్ బీయింగ్స్ is only possible because the Prince of Peace has made the way of our peace with God. ఏ మనిషి ఇవ్వలేనిది, ఏ హ్యూమన్ బీయింగ్, ఏ వ్యక్తి ఇవ్వనిది, మానవుడు ఇవ్వలేనిది సమాధానానికి అధిపతి అయిన ఆ తండ్రి మనకి ఆ సమాధానాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు. హల్లెలూయా. He made peace possible at the cross. ఆ సిలువలో ఏం చేస్తారంటండి? మనకి సమాధానాన్ని ఇవ్వటానికి ఆయన సిలువ ఎక్కాడంటండి. He came, he died. ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడన్నా? ఆ సిలువ రోడ్డుపై వేలాడాడండి, చనిపోయాడండి. He picked up the entire amounts of our debates. మన పాపము, మన సమాధానం లేకుండా చేసే మన ప్రతి ఒక్క డెబిట్ కూడా, ప్రతి పాపమని కూడా, ప్రతి అప్పు కూడా ఏం చేస్తుంది? తరతరాల వెంబడి వస్తున్న ఆ పాపము కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన ఆ కలవరగిరి సిలువలో తీసివేసాడండి. హల్లెలూయా. ఎప్పుడో తీసివేసాడు. హల్లెలూయా. సెన్సెస్ ఆఫ్ సిన్, తరతరాల నుండి వచ్చే సిన్ పాపాన్ని ఎందరైతే ఆ ప్రభువుని ఆ హృదయంలో చేర్చుకుంటారో వారిలో సమాధానము ఉంటుందటండి. He paid the completely penalty that we deserved. పూర్తిగా వెల చెల్లించాడంటండి. హల్లెలూయా. నీ బాకీ అంతా కూడా ఆయనే అమ్మ చెప్పండి చెల్లించేశాడు. మన బాకీ తీసేస్తే మన గుండ్లు పొరుగు చెప్పనండి అసలు ఎంత సంతోషమో. హల్లెలూయా. హల్లెలూయా. నా బాకీ అంతా ఆయన తీసేశాడు. హల్లెలూయా. నాకు ఎంత సంతోషమో. హల్లెలూయా. అదే విశ్వాసం. హల్లెలూయా. అదే విశ్వాసంతో వెళ్తున్నాను. ఏ టైం కావాల్సింది అయ్యి ఆయనే సమకూర్చుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే ఎంత ప్రశాంతంగా, ఎంత నెమ్మదిగా నేను దేవుని పరిచర్య చేయగలుగుతూ ఉన్నాను. అందుకని ప్రియమైనవారా, he took the nails
we should have gotten, మనం పొందవలసిన దానికి బదులుగా ఆయన చేతుల్లో శిలలు వేయించుకున్నాడంటండి. He wore the thrones that should have crushed down on us. మనం పొందవలసిన మన అపవిత్రమైన ఆలోచనలను బట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడిందంటండి. విత్ హిస్ బ్లడ్ వి ఆర్ హీల్డ్. ఆయన రక్తం చిందించబడిందే, ఆ రక్తం ద్వారా మనకి స్వస్థత కలిగింది. He leaves us with nothing to do but accept the gift. మనం ఏమి చేయలేము, మనం ఏమి చెల్లించలేము, కానీ అయితే మనం ఏం చేయాలంటే నథింగ్ టు డూ బట్ యాక్సెప్ట్ ది గిఫ్ట్. మనం ఆ బహుమానాన్ని అంగీకరించడమే. ఆ బహుమానమైన ఆ మెసేజ్ అయిన ప్రభువు యేసుక్రీస్తు వారిని ఎంతమంది అయితే ఇస్తున్నారో, హీఈస్ అవర్ పీస్. ఆయనే మనకు సమాధానాన్ని ఇచ్చేవాడు అన్నాడు. హల్లెలూయా. అందుకని లోకాసు వార్తల్లో చూసి 2వ అధ్యాయం 10వ వచనంలో, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము. ఎంతమంది అయితే ఆ ప్రభువుని చేర్చుకుంటారో వారికి ఏం కలుగుతుందంటే సమాధానము. అందుకని గొర్రెల కాపరుల దగ్గరకు దేవుని దూత వెళ్ళి అంటుంది, దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఎవరైనా కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోకపోతే మనం ఏం చెప్పాలి? క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభువుని నమ్ముకోమ్మా, నీ శ్రమలు పోతాయమ్మా, నీ బాధలు పోతాయమ్మా, నీకు నెమ్మది కలుగుతామ్మా. హల్లెలూయా. నీకు పోయిందండి, నాకు పోయిందమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా పోయింది, నీలో పోయిందే. హల్లెలూయా. ఆయన హృదయంలో తెచ్చుకుంటే నీ శ్రమ పోతే, నీ బాధ పోతే, నీ వేదన పోతే, నీ ఇబ్బంది పోతే. హల్లెలూయా. ఈయన అకస్మాత్తుగా వచ్చిన వాడు కాదు, కానీ ప్రవక్తల చేత ప్రవచించబడిన కొన్ని సంవత్సరాల కిందనే ప్రవచించబడిన వ్యక్తి, మెస్సయ్యగా ఉన్న ఈ ప్రభువు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితమే ఉద్భవించున్నాడు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, గొర్రెల కాపరుల ఎద్దకు వెళ్ళి ఆ దేవుని దూత చూస్తుంది, ఆయన అంటున్న దావీదు పట్టణమందు నేను రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇంకా తెలుసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన ఎవరు అనేది ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరంట? అద్భుతమైన సలహాదారుడు. అద్భుతమైన సలహాదారుడు. ఆ సలహా తీసుకోవడానికి నువ్వు ఆయన సన్నిధికి వచ్చినట్లయితే, ఆయన సలహాను వింటూ ఉంటే, విడిచిపెడితే కుదరదు, విడిచిపెడితే నువ్వే లాస్ అయిపోతావు. కానీ ఆ సలహాను నువ్వు పాటిస్తే ఖచ్చితంగా నువ్వు మేలు పొందుకుంటావు, గొప్ప వ్యక్తి అయిపోతావు. హల్లెలూయా. రెండోది మనం నేర్చుకున్నాం, బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైన సలహాలు చెప్పేసి అట్టగా ఉండేవాడు కాదు, నీ మీద పనిచేస్తున్న వాడి మీద ఆయన ఏం చేస్తాడ? జయాన్ని ఇస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను మీద, పాపం మీద, రోగం మీద, మరణం మీద జయాన్ని ఇస్తాడు. అటు బలవంతుడంట, అంత బలవంతుడంటండి. హల్లెలూయా. ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నాను అంటే అనుకుంటున్నాను, నీవు రా దేవుని దగ్గరికి, ప్రభువుని నమ్ముకో, ప్రభువుని హృదయంలో చేర్చుకో. పాపం మీద, మరణం మీద, శాపం మీద, ప్రతి దాని మీద జయాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఆయన ఎవరంటే నిత్యం ఉండే తండ్రి. ఈ లోకంలో తండ్రులు ఎలకాలం ఉండారా? చెప్పండి. ఎలకాలం ఉండరు. నా తండ్రి కూడా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ నిత్యము ఎవరుంటారో ఈ తండ్రి ఉంటాడు. హల్లెలూయా. ఈ తండ్రి నీకు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ తండ్రి మనకు ఉన్నాడు. ఆ తండ్రి మనం పోషించేవాడికి ఉన్నాడు, మన సంరక్షించేవాడికి ఉన్నాడు, మనకు కావలసినన్ని కూడా సహాయం చేసేవాడికి ఉన్నాడు. కనుక ప్రవక్త ప్రవచిస్తూ ఉన్న ఈ మాట అన్నాడు. యేసేపు మరియా ప్రధానము చేయబడిన తరువాత దేవదూత వచ్చి, భయాప్రాప్తురాలా నీకు శుభము,
ఈ శుభవచనం ఏంటని ఆలోచించుకుంటుందంటాను మరియా. నేను పురుషుణ్ణి ఎరగని దానినే, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎలా సాధ్యము అని అనుకుంటున్నాను. ఇది దేవుని వలన, ఇది దేవుని వలన కలిగింది. హల్లెలూయా. అయితే యేసేపు దగ్గరికి కూడా వెళ్ళి ఎట్లా ఏమని విడిపించుకోవాలని అలా తిరుగుతూ ఉంటే ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధ ఆత్మ వలన జరిగింది. హల్లెలూయా. ఆమెని విడనాడడానికి నువ్వు ప్రయత్నము చేయవద్దు. హల్లెలూయా. దేవుని దేవత ద్వారా వినున యేసేపు ఏం చేశాడంట? ఆ మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు దేవునితో దేవుని సేవకుడి ద్వారా వినే మాటకు నువ్వు లోబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి లోబడింది, యేసేపు లోబడ్డాడు కనుక లోక రక్షకుడిని ఈ లోకానికి అందించగలిగారు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కూడా లోబడితే ఈ లోక రక్షకుని మనం కూడా అందించగలుగుతాము. హల్లెలూయా. ఎంతో మందికి ఏం లేదండి, సలహా అనేది లేని వాళ్ళుగా, ఎటెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా నడుచుకోవాలో తెలియని వారిగా ఉన్నారు. అద్భుతమైన సహోదరుడుగా, ఆశ్చర్యకరమైన ఆలోచనకర్తగా మనకిస్తున్న ఆలోచన ఎంతో మందికి లేదు. మనము ఈ ప్రభువుని ఇతరులకి తెలియచేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. విధేయత చూపారు కాబట్టి లోకానికి ఆ యొక్క యేసుక్రీస్తుని ఇవ్వగలిగారు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. ఆయన మన పాపం నుండి విడిపించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టు అని చెప్పింది దేవుని దూత వచ్చి. హల్లెలూయా. తెలుగులో ఆయన రక్షకుడు. వేడి నుండి రక్షిస్తాడు, పాపముల నుండి, శాపముల నుండి రక్షించేవాడంటే అండి. హల్లెలూయా. ఆ రక్షకుడు అన్నిటి నుండి మనం అన్నిటికీ వెల చెల్లించగలుగుతాం, కానీ పాపములకు మనం వెల చెల్లించలేము. కానీ ఆ వెల చెల్లించడానికి వచ్చిన యేసు, ప్రియమైనరా, ఆ యేసుని చూడడానికి ఎక్కడి నుంచి వచ్చారంటే తూర్పు దేశం నుండి వచ్చారండి. ఎక్కడి నుంచి? తూర్పు దేశం నుండి వచ్చారంట జ్ఞానులు. వచ్చినప్పుడు ఎట్లా వచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోళము ఏం చేశారంట? కానుకలుగా తీసుకువచ్చారండి. హల్లెలూయా. కానుకలు ఇవ్వాలంటే ఈ పండుగ ఏమంటారంట? కానుకల పండుగ. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పండుగ అండి ఇది? కానుకల పండుగ. బంగారము, బోళము అయిపోతే కాదు, ఖర్చు పెట్టాలా? హల్లెలూయా. తండ్రి నా దేవుడే కుమారుని లోకానికి మన కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడే. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పండుగ ఇది? కానుకల పండుగ. హల్లెలూయా. ఈ పండుగలో ఏం చేయాలంటే సంతోషంగా అందరూ కూడా ఏం చేయాలంటే దేవుని నామాన్ని ఘనపరచాలండి. హల్లెలూయా. తూర్పు దేశం నుండి వచ్చే జ్ఞానులు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఎక్కడికి వెళ్ళారో? తూర్పు దేశంలో జ్ఞానులు ఏమి చూసి వచ్చారో? నక్షత్రాన్ని చూసి వచ్చారు. మరి తీరా వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? అమ్మ 3 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? నక్షత్రాన్ని చెప్పండి. నక్షత్రాన్ని చూసారా? మరి ఎవరు చూసారా? ఏ రోజు దగ్గరికి వెళ్ళారా? కొన్నిసార్లు పొరపాటు అయిపోతావు కదా. చూడవలసిన ఆ నక్షత్రాన్ని చూసి నడవకుండా లోకంలో ఉన్న పెద్దోళ్ళ ఇంట్లో ఉంటాడేమో అని, రాజుల ఇంట్లో ఈ రాజు ఉంటాడేమో అని. ఉంటాడా? ఎక్కడున్నాడు ఈయన? సత్రములో ఆ మరియా
జన్మనివ్వటానికి స్థలము లేనందున, సత్రము స్థలము లేనందున అక్కడి నుంచి పశువుల పాకలో పరుండి పెట్టబడ్డాడండి, పశువుల తొట్టిలో. హల్లెలూయా, హల్లెలూయా. తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని రాజులింట్లో చూస్తే రాజులింట్లో లేడు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడు ఈయన? ఎక్కడున్నాడు? అందరికి అందుబాటులో ఉన్నాడు. హల్లెలూయా. అందరికీ అందుబాటులో ఉన్నాడు. మంచిగా ఒక బిడ్డని నీకు ఇస్తే కొంతమంది ఏం చేస్తారంటే ముసుగేసి కప్పేసి ఆ బొట్టు ఈ బొట్టు రాసి ఆయన్ని ఎంత తిరణాలు చేస్తారు, నాలుతాళ్ళు ఎరతాళ్ళు కట్టి అమ్మో ఎంత బందోబస్తు చేస్తారండి. అది లోపల కూడా రానిరండి కొంతమంది. అందరు చూడడానికి పశువుల తొట్టులో పడుకోబెట్టాడు లోకరక్షకుడిని. హల్లెలూయా. ఈరోజు ప్రియనులరా ఆయన చూడొచ్చు, మనం ఆయన్ని అందరూ చూడొచ్చు. హల్లెలూయా. ఎక్కడ ఆంక్షలు ఏమీ లేవు. ఆ యొక్క మెస్సయ్యని, ఆ యొక్క పరిశుద్ధుడిని, ఆ యొక్క బలవంతుడి దేవుణ్ణి, ఆ యొక్క అద్భుతమైన ఆలోచన కర్తను, ఆశ్చర్యకరమైన ఆలోచన కర్తను మనంతా కూడా చూడవచ్చు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్కులు చదువుతుంటే ఇక్కడ వాక్కుల్లో నుంచి ఆయన కనపడుతూ ఉన్నాడు మీ ముందు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సూచనలు సలహాలు మీకు ఇస్తూ ఉన్నాడు. మొదటిగా కీర్తి గారి ఇంటికి వచ్చాడు ఈ సంవత్సరంలో. ముందుగా నేను లేకుండా చేసేస్తారేమో అనుకున్నాను, మరి ఎందుకని మార్పు వచ్చిందో కానీ పాస్టర్ లేకుండా ఏంటి అని అనుకున్నారు. నిన్న పెడదాం అనుకున్నాం, అక్కడ కూడా పెట్టలేదు దేవుడు. హల్లెలూయా. ఓ సంవత్సరం ఇక్కడే మీరు పెట్టాం, మళ్ళీ ఇక్కడి నుంచే ప్రారంభించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మరణ ఛాయ గల దేశ నివాసులకు గొప్ప వెలుగు చూచెదరు. మరణ ఛాయ గల దేశ నివాసులకు గొప్ప వెలుగు. ఎంతో మంది చచ్చిపోతున్నామే, మా పరిస్థితి అయిపోయిందే అనుకున్న వాళ్ళకి ఏమన్నాడండి? గొప్ప వెలుగుగా ఈ లోకానికి వచ్చినాడు ప్రభు. హల్లెలూయా. చూస్తాకు వచ్చిన వాళ్ళు నక్షత్రాన్ని విడిచిపెట్టేశారు కొంతకాలంకి. కొంతకాలం ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారు. చెప్పండి, తీరా కొంతమంది మనుషులు కనపడిన తర్వాత ఈ నక్షత్రాన్ని విడిచిపెట్టేశారు. నడిపించే నక్షత్రాన్ని మనము చెప్పండి, విడిచిపెట్టాలా విడిచిపెట్టకూడదా? విడిచిపెట్టేస్తున్నావా నువ్వు? ఏది నక్షత్రం? ఏది ఎక్కడ ఉంది? ఉదయించెను నక్షత్రం తీర్పు దిక్కునా, ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమునా. చేర్చుకొనుము ఈ దినమే హృదయమందునా, చేరుకొనగా నీవును మోక్ష నగరునా. ఉదయించెను నక్షత్రం తూర్పు దిక్కునా, ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమునా. రక్షకుని రాకతో పృథివీ పులకరించింది, మరణాల దూతాలు హల్లెలూయా, హల్లెలూయా. అంధకార జీవితాన్ని వెలుగు రేఖ వెలిసింది, అంధకార జీవితాన్ని వెలుగు రేఖ వెలిసింది. ఉదయించెను నక్షత్రం తూర్పు దిక్కునా, ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమునా. హల్లెలూయా. అయితే ఆ యొక్క నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చిన వాళ్ళు ఏ రోజు రాసీట్లో ఉన్నాడేమని వెళ్ళారో, తీరా వెళ్తే అక్కడ కనపడలేదు. మళ్ళీ అనుకొచ్చేసారు. తీరా మరల నక్షత్రం కనిపోయింది. హల్లెలూయా. కొన్ని పొరపాటు చెప్తే నక్షత్రం కనపడదు, నేను నడిపించే నక్షత్రం కనపడదు. హల్లెలూయా, హల్లెలూయా.
పొరపాటు చేస్తే నక్షత్రమా కనబడతాం. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వచ్చి బయటకు రాగానే మళ్ళీ బయట కనబడతాను నక్షత్రం. ఆ నక్షత్రాన్ని వెంబడి వెళితే ఒక ఇంటి దగ్గర వెళ్ళి అట్లా ఆగిందంటండి. హల్లెలూయా. ఈరోజు ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఆగింది చూసారా? మీరు ఇంటి దగ్గర ఆగింది ఉందా? ఇక్కడ కనపడిందా? మీకు కనపడిందా? ప్రతి ఇంటి దగ్గర ఒక నక్షత్రం పెట్టుకోండి. హల్లెలూయా. ప్రతి ఇంటి దగ్గర ఒక నక్షత్రం, ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెప్పండి లైట్లు, క్రిస్మస్ ట్రీ, ఇవన్నీ కూడా పండగ వాతావరణంతో ఈ నెలల్లో అయిపోయినప్పుడే 24 కౌంట్ డౌన్ అయిపోతుంది, దిగుకు వచ్చేస్తుంది. హల్లెలూయా. క్రిస్మస్ అంటేనే కానీ నక్షత్రం కొను, క్రిస్మస్ అంటే లైట్లు పెట్టము, క్రిస్మస్ అంటే కానీ పక్కన ఉన్నప్పుడు కేక్ పెట్టము. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తుని కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా వచ్చి పెడతానేమంటాడు. హల్లెలూయా. క్రీస్తుని కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా సంతోషంగానే జీవితం అంతా ప్రశాంతంగా వెళ్తానే ఉన్నది. హల్లెలూయా. ఎక్కడి వరకు వచ్చారు మాస్టర్ గారు? ఆ ఇంటి మీద నక్షత్రం వచ్చి ఆ ఇంటి మీద ఆగిందండి. ఎక్కడ ఆగింది? ఈరోజు ఇక్కడ ఇంటి మీద ఆగింది. ఇంటి మీద ఆయన కనబడుతుందా? ఎంత వెలుగ్గా ఉందో నక్షత్రము. హల్లెలూయా. దగదగా మెరుస్తూ ఉంది. హల్లెలూయా. ఆ ఇంటి మీద ఆగితే ఆ జ్ఞానులు బయలుదేరి బంగారము, బోడము, సాంబ్రాణిని చెప్పాలి తీసుకొని, కానుకలు తీసుకొని లోపలికి వెళ్ళారంట. లోపల వెళ్ళగానే ఆ శిశువును చూచి చెప్పండి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. హల్లెలూయా. విలువైన వాటిని తీసుకువచ్చి, ఏనమ్మా, విలువైన వాటిని తీసుకొచ్చి ఆయనకు సమర్పించుకున్నారండి. అత్యంత భరితులయ్యారండి అండి. హల్లెలూయా. వీరేం బిడ్డరా అలా ఆ యొక్క శిశువును చూచారండి అండి. అత్యానంద భరితులయ్యారంటే అండి. అంత ఆ బంగారాన్ని విప్పి, అది మామూలు బంగారం కాదండి, వాడు పెట్టెలు విప్పి ఆ బంగారం చూస్తే దగదగా మెరిచిపోతుందండి. పక్కనింటి వాళ్ళు వచ్చి ఏంటి ఇంటికి ఎవరో వచ్చారు, గొప్ప జమీందారులు వచ్చారు ఇవాళ ఆయన చూస్తున్నారండి అని. చూడంగానే వాళ్ళందరూ పెట్టెలు విప్పి అలా పట్టుకుని అలా నాట్యమాడుతూ ఉండంటే చూశారంట. తర్వాత మాట్లాడదామని అనుకున్నారంట. ఏంటి తెల్లవారిన తర్వాత మాట్లాడదాం అనుకున్నారంట. కానీ ఈ లోపలలోనే దేవుడు చెబుతున్నాడు యేసేపుకి, యేసేపు నీవు నీ భార్య అయిన మరియను తీసుకుని ఈ శిశువును తీసుకుని మరలా బెత్లెహేమునకు వెళ్ళిపో. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మరణము అనేది ఈ ప్రాంతంలో అర్ధరాత్రి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. తీరా తెల్లవారేసరికి ఇంట్లో మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో రాత్రి ఎవరు వచ్చారండి? వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు? అర్ధరాత్రే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈరోజు సమయం ఉండగానే యేసయ్య ఉండగానే, సమయం ఉండగానే యేసయ్యను చేర్చుకో. కళ్ళ పుస్తకాన్ని ప్రార్థన చేసుకున్నాం. ఈ మెస్సయ్య అకస్మాత్తుగా వచ్చిన వాడు కాదు, కానీ ప్రవచనాల మేరకు ముందుగానే కొన్ని వందల సంవత్సరాలు క్రిందటే ఈ మెస్సయ్య వస్తాడని ప్రవక్త యేషయ్య ద్వారా ప్రవచించబడి ఉన్నది. ఎలాగనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి. ఈరోజు ఆయన
ఎవరో ఆయన పేరు చెబుతూ ఉన్నాడు. పేరులోనే ఆయన గుణలక్షణాలు కనబడుతూ ఉన్నాయి. ఈ రాత్రి కలసగుణ అట్టి ప్రభు నీకు ఉన్నాడు. ఇంకా నువ్వు చర్చకపోతే ఆ ప్రభుని నీ హృదయంలో చేర్చుకో. నీకు సమాధానం దొరుకుతుంది. నువ్వు